నేటి ఉదయం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల నందు 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రసూతి హాస్పిటల్లో ఓపీ విభాగాలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారన్నారు. పై కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు మడపర్తి శ్రీనివాసులుగా బోడ వీరబ్రహ్మారెడ్డి, మొగరాల సురేష్, దారా మల్లి, అబిదా, సుల్తానా హాస్పిటల్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు. నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ప్రసూతి విభాగంలో మొత్తం 3 ఓపీలు, అదేవిధంగా ఒక కౌన్సిలింగ్ సెంటర్, అన్నీ కలగలిపి 4 రోగులకి విలువైన వైద్య సేవలు అందేదానికి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలను తీసుకుని ఆ యొక్క ప్రజలకి, ఎందుకంటే పేద ప్రజలకి అక్కడికి వచ్చేంత పేద ప్రజలే కాబట్టి మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ప్రసూతి వైద్యశాల చాలా నమ్మకానికి మెరుగొచ్చింది. ఇక్కడ ఇంకా మెరుగైన సేవలు ఆ యొక్క వారందరికీ అందాలని చెప్పని 15 లక్షల రూపాయల వ్యయంతో, అక్షరాల 15 లక్షల రూపాయల వ్యయంతో ఈ యొక్క నిర్మాణాలు చేయటం జరిగింది. దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది. దీనికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, డాక్టర్లకి, ముఖ్యంగా హాస్పిటల్ సలహా మండలి కమిటీ చైర్మన్కి, సభ్యులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మెరుగైన సేవలు అందించేదానికి స్థానిక శాసనసభ్యుడిగా అద్భుతాలు చేస్తాను, మహోద్భుతాలు చేస్తాను అన్న మాటలు నేను చెప్పలేను. కానీ నా పరిధిలో ఉన్నంత వరకు, నా శక్తి ఉన్నంత వరకు ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలను తీసుకుని ఈ యొక్క రోగులకి మెరుగైన వైద్య సేవలు అందేదానికి నా వంతు ప్రయత్నం స్థానిక ఎమ్మెల్యేగా మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా ఇప్పుడు చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాను.